మరి సినిమా రంగం వైపు వెళ్ళడానికి ఏంటి రీజన్స్ అనేవి? రీల్స్‌కి సపోర్ట్ రాగానే హ్మ్. మనం చేయగలము అనే ఒక నమ్మకంతో అందరు ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు. కానీ చాలా కష్టంగా ఉంది. మేము దాదాపు 7 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఒకళ్ళు నాకు ఇలా మూవీకి రమ్మని చెప్పి ఆడిషన్ తీసుకున్నాక ఒక 50,000 ఏమో పే చేయమన్నారు. ఏంటి ఈ మధ్య ఎవరితోనో బాగా తిరుగుతున్నావు అని తెలిసింది. నిన్నే చూడు, ఎవరితోనైనా తిరుగు, ఎలా అయినా ఉండు, కానీ పెళ్ళి మాత్రం నన్ను చేసుకోవాలి. నేను చేసుకోను. ఎందుకు తెలుసా? నీ ఆస్తి ఎవడో పట్టుకుపోతాడంటే నేను ఎలా ఒప్పుకుంటాను? నీ ఆస్తి నాకే దక్కాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఓ స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆయన ఎన్నో సినిమాలతో పాటు సీరియల్స్లో కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనే ఆచార్య కృష్ణ గారు. మరి వారితో సినిమా రంగంలో కానీ సీరియల్ రంగంలో కానీ ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. మరి ఆయన ఎలాంటివి ఫేస్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది ఈ రంగం అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజెంట్ వచ్చి ఒక న్యూ సీరియల్కి ఛానల్ నుంచి ఓకే అయింది, ఇంకా డేట్స్ రాలేదు, వెయిటింగ్. అంటే మీలాంటి యూత్ అనే వాళ్ళంతా హైదరాబాద్ అనేసరికి జాబ్స్ పర్పస్ వెతుక్కుంటూ వస్తారు. మరి సినిమా రంగం వైపు వెళ్ళడానికి ఏంటి రీజన్స్ అనేవి? సినిమా రంగంకి రావడం అంటే అదొక పేషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక ఇన్స్టాగ్రామ్ని చూస్ చేసుకొని అందులో కొన్ని రీల్స్కి సపోర్ట్ రాగానే మనం చేయగలము అనే ఒక నమ్మకంతో అందరు ఇండస్ట్రీలోకి వచ్చేస్తున్నారు. కానీ ఇండస్ట్రీలోకి రాగానే ఒక అవకాశంతో ఆగిపోదు. ఈ ఒక అవకాశంతో వాళ్ళు ఒక జాబ్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇండస్ట్రీలోకి రాగానే నన్ను అడిగితే దాదాపు అవుట్డోర్స్ అంటే చాలా మంది విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది, నెక్స్ట్ అవకాశాలు లేవు, వాళ్ళ పరిస్థితి ఏంటి? దీని మీద డిపెండ్ అయి ఉంటే వాళ్ళకి ఇన్కమ్ లేదు. 1 డే షూట్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుందన్న నమ్మకం కూడా లేదు. అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కృష్ణనగర్లో చాలామంది యూసఫ్గూడలో ఉంటున్నారు. వాళ్ళు 1 డే షూటింగ్తో వాళ్ళని అంటే మళ్ళీ షూట్ వస్తుందని నమ్మకం లేదు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఒక జాబ్ చేసుకోవాల్సి వస్తుంది, లేదా హార్ట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది, మేకప్ అసిస్టెంట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలా చేయాల్సి వస్తుంది. కనీసం వాళ్ళు ఏంటంటే ఇన్స్టాగ్రామో లేదంటే ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి కేవలం ఆ ఇండస్ట్రీలోకి వచ్చేస్తే అవకాశాలు వెంటనే వచ్చేస్తాయని ఒక నమ్మకంతో వచ్చేస్తున్నారు. కానీ చాలా కష్టంగా ఉంది. మేము దాదాపు 7 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఇప్పటికీ అవకాశాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కూడా అలాంటి వాళ్ళు చాలా మంది వీటిని నమ్మేసి త్వరగా వచ్చేస్తాయని నమ్మకంతో వాళ్ళ లైఫ్ని వేస్ట్ చేసుకున్నారు. మరి మీరు ఏ పర్పస్ వచ్చారు అసలు హైదరాబాద్? మేము రావడం హైదరాబాద్ కాదు, నేను సెటిల్ అయింది హైదరాబాద్. మాది ప్రాపర్ కర్ణాటక. కర్ణాటక నుంచి మేము నా చిన్నప్పుడే వచ్చేసాము. నా బర్తింగ్ అంతా హైదరాబాదే, నా స్టడీ మొత్తం హైదరాబాదే. నేను నా డిగ్రీలో ఏమో ఇక్కడ ఇండస్ట్రీలోకి స్టార్ట్ అయితే దాదాపు 7-8 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీలో ఉండబట్టి. నేను దాదాపు సీరియల్స్ వచ్చి ఒక 35 సీరియల్స్ చేశాను, ఒక 4 మూవీస్ చేశాను, తర్వాత OTT మూవీస్ చేశాను, యాడ్స్ కూడా చేశాను. ఇది వచ్చి ఒకటేమో మన SCకి సంబంధించిన యాడ్ ఉంది, తెలంగాణ యాడ్. తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇలాంటి యాడ్స్ కూడా చేశాను. తర్వాత అల్ట్రాటెక్ సిమెంట్ యాడ్ చేశాను. సో యాడ్స్ కూడా చేశాను. ఇన్ని చేశాక కూడా మాకు అవకాశాలు వెంటనే వస్తాయన్న నమ్మకం లేదు. సో చాలామంది ఇప్పుడున్న పబ్లిక్ ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫేమ్ రాగానే ఎవరో ఆశ చూపగానే, లేదా వచ్చాక ఎవరో కొంచెం డబ్బు పెట్టమనగానే డబ్బులు పెట్టేసి అవకాశం ఇస్తారన్న చాలా మంది ఇలా డబ్బులు పెట్టి మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రీసెంట్గా ఒక మూవీ ఛాన్స్ కోసం మన ఆడిషన్ అని పెట్టినప్పుడు కొంతమంది అలర్ట్ అయ్యి, లేదు బ్రో ఇతను చాలా మోసం చేశాడు, మా దగ్గర డబ్బు తీసుకున్నాడు, ఇతను ఫేక్ అని నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను నా ఫస్ట్ స్టార్టింగ్లో నేను కూడా చాలా ఫేస్ చేశాను. ఒకళ్ళు నాకు ఇలా మూవీకి రమ్మని చెప్పి ఆడిషన్ తీసుకున్నాక ఒక 50,000 ఏమో పే చేయమన్నారు. 50,000 దాకా పే చేయమన్నారు. అప్పుడు నా దగ్గర ఉన్న కొంచెం గోల్డ్ ఉంటే అది పెట్టి నేను 25,000 దాకా పే చేశాను. పే చేసినాక వాళ్ళు ఈరోజు షూటింగ్, రేపు షూటింగ్ అని చెప్పుకుంటూ వచ్చారు. బట్ వాళ్ళు షూటింగ్ మాత్రం తీయలేదు. మళ్ళీ అమౌంట్ రిటర్న్ అడిగినప్పుడు లేదు ఇస్తాము, లేదంటే మీరు అయినా మాకు ఇచ్చారా,
సినిమా కోసమే ఇచ్చారు కదా, ఇలాంటి చాలా మాటలు ఉన్నారు. కొంచెం మళ్ళీ సీరియస్ అయ్యాక మళ్ళీ మా అమౌంట్ మాకు రిటర్న్ అంటే ఇచ్చారు. ఇప్పుడు ఒక మూవీ కానీ ఒక సీరియల్ కానీ మీకు ఛాన్స్ ఎట్లా వస్తుంది? యా, బిఫోర్ అయితే కాంటాక్ట్స్ ఉంటుండే. ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు ఇలా ఆడిషన్ ఉంది అని చెప్పినప్పుడు మేము ఆడిషన్ త్రూ వెళ్ళాము. బట్ కొన్ని ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి ఛాన్స్ వచ్చినవి ఉన్నాయి, కొన్ని మా ఫ్రెండ్స్ రిఫర్ చేయడం వల్ల వెళ్ళి చేసుకోవడం వల్ల అలా వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే నాది ఆల్మోస్ట్ అందరు మేనేజర్స్, డైరెక్టర్లు కూడా చాలా మంది తెలుసు కాబట్టి, సో ఈ క్యారెక్టర్కి తను సూట్ అవుతాడు అనుకున్నప్పుడు వాళ్ళే ఆటోమేటిక్గా కాల్ చేసి పిలుస్తారు. నేను ఏ ఆడిషన్స్కి వెళ్ళట్లేదు. మేనేజర్స్ లేకపోతే డైరెక్టర్లో ఎవరో ఒకరు ఈ క్యారెక్టర్ ఉంది కృష్ణ, నువ్వు చేస్తావా, ఫ్రీ ఉన్నావా, డేట్స్ ఫ్రీ ఉన్నాయా అంటే ఓకే నేను ఫ్రీ. అంటే ఈ 7 years పరిచయాలు అయితే చాలా వరకు పరిచయాలు వచ్చాయి. సో ఇండస్ట్రీ కొంచెం నేర్పిస్తుంది అనమాట ఎవరితో ఎలా ఉండాలో. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అయ్యింది, ఇప్పుడైతే ఓకే. మీరు సినీ పరిశ్రమలోకి వస్తానన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు? ఫస్ట్ అదే కదా. ఇప్పటికీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఇండస్ట్రీ. ఇప్పటికీ ఎందుకంటే ఇండస్ట్రీలో నిలకడ ఉండదు, ఎప్పుడు ఇన్కమ్ ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు. ఈ 1 week షూట్ ఉంటే రిమైనింగ్ 1 week షూట్ ఉంటుందో లేదో తెలియదు. ఈ 1 week వచ్చిన పేమెంట్తో నెలంతా గడవాలన్నా కష్టమే. సో మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, చాలా ఉంటుంది. ఇది కంటిన్యూషన్గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయిపోయిన వెంటనే ఇంకో ప్రాజెక్ట్ వస్తుందన్న నమ్మకము లేదు. సో దీని ద్వారా ఇన్కమ్ ఉండదు కాబట్టి ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్నామని తెలిసాక చాలా మంది అమ్మాయిని ఇవ్వడం కూడా వెనకాడతారు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇండస్ట్రీ అబ్బాయి అంటే వద్దులే అన్నట్టు చాలా మంది చూస్తుంటారు. సో అందుకోసం మా ఇంట్లో వాళ్ళకి ఇప్పటికీ ఇష్టం లేదు, వద్దురా ఏదైనా జాబ్ చేస్తే బెస్ట్ కదా అని అంటారు. బట్ మనం దీనికి అలవాటు పడి ఉన్నాం కాబట్టి తప్పించి మనకి ఇంకోటి తెలియదు కాబట్టి దీన్నే నమ్ముకొని ఉన్నాం. అంటే 7 years లో అరే ఎందుకు ఈ ఫీల్డ్కి వచ్చామని ఫీల్ అయ్యారు? ఎప్పుడు అనిపించింది? అదే ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ దాదాపు ఈ 7 yearsలో ఓకే ఈ క్యారెక్టర్ తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ మంచిగా వస్తుంది కదా అని ఆశ పెట్టుకుంటాం. ఇన్కమ్ కొంచెం ఉన్నా పర్లేదు, నెక్స్ట్ ప్రాజెక్ట్కి కొంచెం ఇంకా హై వస్తుందేమో, క్యారెక్టరేషన్ ఇంకా మంచిది వస్తుంది అనుకుంటాం. ఈ 7 years గడిచాయి. బట్ చేసిన క్యారెక్టర్స్ చాలా వరకు చేశాను. హీరోగా చేశాను, హీరో ఫ్రెండ్గా చేశాను, విలన్గా చేశాను. ఇన్ని చేసినాక కూడా మళ్ళీ ఇంకా క్యారెక్టర్ వచ్చేసరికి మళ్ళీ హీరో ఫ్రెండ్గా చేస్తారా, ఇంతే అమౌంట్కి చేస్తారా అని అడుగుతూ ఉంటారు. సో ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చాక కూడా మాకు ఇంత వచ్చిన గుర్తింపు లేనందుకు సో సేమ్ మళ్ళీ అమౌంట్ తగ్గించి మాట్లాడడము, లేదండి చూడండి ఇంతే తీసుకోండి అని అడుగుతుంటారు. సో అలాంటప్పుడు అరే నేను అట్లీస్ట్ నా ఫ్రెండ్తో నేను జాబ్ చేస్తుంటే ఈ రోజుకి నేను కొంచెం ఒక స్థాయిలో ఉండేవాడిని కదా, ఇంకా ఇప్పటికి ఇలానే ఉన్నా కదా అని ఒక ఫీల్ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మీరు నటించిన వాటిల్లో సినిమాలు కానివ్వండి, సీరియల్స్ కానీ మీకు నచ్చిన బాగా క్యారెక్టర్, మీకు ఇష్టమైంది? అదే నా పేరు మీనాక్షి సీరియల్లో విలన్గా చేశా. తర్వాత వచ్చి పద్మావతి కళ్యాణం ఈటీవీ సీరియల్లో కూడా అందులో కొంచెం ఫన్నీగా క్యారెక్టర్ చేశాను అనమాట. సో అది చాలా బాగా అనిపించింది. అంటే విలన్గా చేశారు కదా, మా కోసం ఒక చిన్న డైలాగ్ విత్ ఎక్స్ప్రెషన్. అంటే నేను చూశాను, అది మా ఆడియన్స్ కోసం. ఏంటి ఈ మధ్య ఎవరితోనో బాగా తిరుగుతున్నావు అని తెలిసింది. నిన్నే చూడు, ఎవరితోనైనా తిరుగు, ఎలా అయినా ఉండు, కానీ పెళ్ళి మాత్రం నన్నే చేసుకోవాలి. నేను చేసుకోను. ఎందుకు తెలుసా? నీ ఆస్తి ఎవడో పట్టుకుపోతాడంటే నేనెలా ఒప్పుకుంటాను? నీ ఆస్తి నాకే దక్కాల, ఇంకెవ్వడికి దక్కకూడదు. అలా దక్కిందనుకో వాడిని వదలా, నిన్ను వదలా. వెంటాస్టిక్. ఆ వేరియేషన్స్, నవరసాలు అంటారు కదా, అవి మీకైతే బాగా, అంటే నేను చూసాను సినిమాలు. కానీ మన ఇద్దరం ఒక సినిమా కూడా చేసాం నవీన్ చంద్ర గారితో కలిసి, చాలా బాగుంటుంది. అయితే మీరు అన్నట్టు ఇప్పటికీ అవకాశాలు రాకపోవడం అనేది చాలా ఇండస్ట్రీలో, అంటే ఇండస్ట్రీ చిన్నది కాదు, చాలా సముద్రం. అయితే మరి దీంట్లో ఎంతోమంది వస్తుంటారు వెళ్తుంటారు, కానీ మీ ఇలాంటి వాళ్ళు అరే ఇదే ఫ్యాషన్గా అలా ఉంటూ వస్తున్నారు. అయితే మీరు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? నేను ఒకటే చెప్తున్నాను, అవకాశం కోసం ఎదురు చూడడం తప్పలేదు, అవకాశం కోసం ట్రై చేయడం తప్పలేదు. కానీ దీన్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కసారి దీనికి అలవాటు పడ్డాక ఇంకో జాబ్ చేయలేం, ఖచ్చితంగా జాబ్ చేయలేం. నీకు బ్యాక్ సపోర్ట్ ఉంది, మీ పేరెంట్స్ చాలా గట్టిగా ఉన్నారు, వాళ్ళు నేను సపోర్ట్ చేస్తారు, నువ్వు ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నా పర్లేదు అనుకున్నప్పుడే రా. చాలామందిని చూస్తున్నా నేను యూసఫ్గూడలో రెంట్ కట్టుకుంటా, వాళ్ళకి ఫుడ్ తిన్నా తినకపోయినా ఒక ఛాయ్తో బతికేస్తున్నారు. ఒకరోజు షూటింగ్ వచ్చింది, వారం లేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంట్లో వాళ్ళని అడగలేరు. ఇక్కడ ఇంకో జాబ్ చేస్తే కానీ ఇన్కమ్ రాదు, రెంట్ అయితే తప్పనిసరిగా కట్టాలి. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ఇన్కమ్?
సో వాళ్ళు తప్పనిసరిగా ఏ ర్యాపిడోనో లేకపోతే ఇంకేమంటారు అసిస్టెంట్ గానో ఆ డిపార్ట్మెంట్ గానో వెళ్ళాల్సి వస్తుంది. కానీ వాళ్ళ ఇష్టం అది కాదు, వాళ్ళు చేయాల్సిన వర్క్ అది కాదు. కానీ తప్పనిసరి ఇన్కమ్ కావాలి, డబ్బు కావాలి. ఈ సొసైటీలో బతకాలంటే ఖచ్చితంగా డబ్బు కావాలి. ఇదా ఇంట్రెస్ట్. మనం ఈ సినిమా ఇండస్ట్రీలో మనకంటే ఈ రోజు కాకపోతే రేపు అవకాశం వస్తుందని చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడున్న మేనేజర్లు కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా ఆర్టిస్ట్గా ఎవరైతే బాగా ప్రయత్నిస్తున్నారో, ఆర్టిస్ట్గా వెనకబడ్డారో వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నించండి. ఈ ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ అయ్యారని చెప్పి తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వన్ డే షూట్కి ఇస్తారు, తర్వాత వాళ్ళ లైఫ్ కూడా అంతే. అరే మాకు అవకాశం వచ్చింది, నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ వస్తుందని అవకాశంతో ఉంటారు. అది వస్తుందో రాదో తెలియదు. కానీ దీన్ని నమ్ముకొని చాలామంది ఇయర్స్ ఆఫ్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో రోజు మంచి క్యారెక్టర్ వస్తుంది కదా అని. సో అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని కోరుకున్నాను నేను. ఆర్టిస్ట్ అన్నాక ముందుగా ఏంటంటే మనం గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఫిట్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫిట్నెస్ మిమ్మల్ని నేను దగ్గరగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కెరియర్ స్టార్టింగ్ నుంచి ఎలా మెయింటైన్ చేస్తారు? ఎలాంటి స్పెషల్ డైట్? నేనైతే ఇప్పటి వరకు ఎలాంటి స్పెషల్ అంటే ఏం తీసుకోవట్లేదు. బట్ ఒకటి ఏంటంటే మన మీద మనకు ఫోకస్ ఉండాలి. ఏది ఎక్కువ తీసుకుంటే ఎలా అవుతామన్నది తెలుసుంటే చాలు. సో ఆయిల్ ఫుడ్ కానీ ఎలా ఎక్కువ తీసుకోవడం కాకుండా, కొంచెం ఎండకి ఎక్కువగా వెళ్ళకుండా కొంచెం మన కేర్ మనం తీసుకుంటే చాలని నేను అనుకుంటాను. ఓకే. సినీ పరిశ్రమకి సీరియల్ రంగానికి తేడా ఏంటి? సినిమాకి వచ్చేసరికి ఖచ్చితంగా ఈ రోజు నీ క్యారెక్టర్ ఫిక్స్ అయింది అంటే ఇన్ని డేట్స్ అని ఉంటుంది, అది అయిపోతుంది. అక్కడికి నువ్వు ఇంకోటి చేసుకోవడానికి వీలుంటుంది. కానీ సీరియల్ అలా కాదు. వాళ్ళు ఏం చెప్తారంటే మీది ఫస్ట్ వీక్, 4th వీక్, లేదంటే 2nd వీక్ ఆర్ 3rd వీక్ ఇలా చెప్తారు. ఈ 2nd వీక్ 3rd వీక్ అయ్యాక మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేసుకోవడానికి వీలుండదు. ఎందుకంటే వాళ్ళకి 2nd 4th చెప్పాక మళ్ళీ నెక్స్ట్ మంత్లో 2nd 4th మళ్ళీ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళకి డేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా సడన్గా కూడా చెప్పొచ్చు వాళ్ళు ఈరోజు లేదని చెప్పి మళ్ళీ ఇవ్వచ్చు. వేరే ప్రాజెక్ట్ చేయడానికి లేదు. ఖచ్చితంగా 2nd 4th అన్నాము అంటే ఎవ్రీ మంత్ 2nd 4th వాళ్ళకి. నెక్స్ట్ ఏదైనా వీక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని ఇచ్చుకోవాలి. అలా ఉంటుంది. అంటే మీకు కామెడీ రోల్ ఇష్టమా, విలన్నా, ఎట్లా? హీరో అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. నాకు ఒకప్పుడు ఉండేను, ఇప్పుడు బట్టి హీరోగా కాదు కానీ విలన్గా చాలా ఇష్టం. విలన్గా చాలా ఇష్టం. ఓకే. మీకు నచ్చిన హీరో ఎవరు? నచ్చిన హీరో అంటే ఒకప్పుడు తరుణ్, బట్ ఇప్పుడు ప్రభాస్ గారు. ఆల్మోస్ట్ అందరూ ఓకే. ఎన్టీఆర్ వీళ్ళందరూ స్పెషల్ గా ఉంటారు. ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరో ఒకళ్ళంటూ ఉంటారు కాబట్టి అరే వీళ్ళతో నటించాలి అన్న కోరిక కూడా ఉంటుంది. అవునవును. సీరియల్స్ లో ఎట్లా సపోర్టింగ్ ఎట్లా ఉంటుందంటే కొన్ని పాలిటిక్స్ ఎక్కడైనా నడుస్తాయి, అది ఉద్యోగం అంటే అదే ఇప్పుడు కొంచెం కొంతమంది మాత్రం ఆర్టిస్టులు కొంచెం చూపిస్తారు వాళ్ళ యొక్క, అంటే నేను హీరోని కదా కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు. బట్ అందరు లేదు. నేను చేసిన సీరియల్లో కొంతమంది అయితే బాగానే కలిసే ఉంటారు నాతో పాటు, చాలా క్లోజ్గా ఉంటారు. ఓకే. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నారు? సీరియల్స్ ఉన్నాయా? ఒక సీరియల్కి కాల్ వచ్చింది, ఛానల్ వాళ్ళు ఓకే చేసామన్నారు, డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నది. తర్వాత ఇంకోటి ఒక మూవీ ఒకటి ఓకే అయింది. ఇంకో ఫ్రెండ్ ఒకటి చెప్పాడు కాల్ చేసి, ఇలా విలన్గా క్యారెక్టర్ కావాలి, వాళ్ళ వైఫ్ని టార్చర్ పెడుతున్నట్టు, సో అది నీకైతేనే సూట్ అవుతుందని చెప్పి కాల్ సో అది అడిగారు. సో దాని గురించి వీళ్ళు డేట్స్ ఏమవుతున్నాయని చెప్పి ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని చెప్తానని చెప్పాను. ఎక్కువగా సినీ పరిశ్రమలో రూమర్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఒక అమ్మాయితో కొంచెం మనం 1 or 2 days ట్రావెల్ చేసిన అట్లాంటి మీరు ఏమైనా ఎదుర్కొన్నారా ఏంటి? అట్లా ఏం ఎదుర్కోలేదు. తెలుసు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు క్లోజ్నెస్ ఉంటారు, ఇంకా అంత ఎవరి లైఫ్ వాళ్ళది, మళ్ళీ బయటకు వస్తుంది. ఇంకా మీరు అంటే ఇలాంటి సినిమాల్లో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, RRR, పుష్ప, ఇలాంటి సినిమాల్లో మీరు ఎందుకు ట్రై చేయలేదు? అంటే ఇప్పుడు ఆ మూవీస్ మామూలుగానే ఆడిషన్ తీస్తే సెలెక్ట్ చేస్తారా లేదా తెలియదు. సో అంత పెద్ద మూవీస్ మేము ఆడిషన్ ఇచ్చినా వాళ్ళ దాకా వెళ్తుందన్న గ్యారంటీ లేదు. సో నేనేమనుకున్నా అంటే అంత పెద్ద వాళ్ళకి ఇచ్చే కన్నా చిన్న ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తే కొంచెం ఫేమ్ వచ్చాక ఖచ్చితంగా మనకు వాళ్ళ నుంచి కాల్ రాదా అన్న ఒక ఆశతో నేను డైరెక్ట్ అయితే ఎప్పుడూ అప్రోచ్ కాలేదు. అంత పెద్ద ఆడిషన్స్కి అయితే ఏం వెళ్ళలేదు. ఇంకా సినిమా పరిశ్రమ గురించి మీరు చెప్పండి, మీ మాటల్లో ఏం చెప్పాలి? నేను చెప్పేది ఒకటి, కొత్త వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా మీకు వెనక సపోర్ట్ ఉందంటేనే ఇండస్ట్రీలోకి రండి. ఒకరోజు అవకాశం వచ్చింది కదా ఇదే మీకు లైఫ్ అనుకొని మాత్రం దీన్ని నమ్ముకొని ఉండకండి. ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు. ఒకవేళ ఇన్ కేస్ షూట్స్ లేకపోతే చాలా బాధపడాలి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
సో నాకంటే హైదరాబాద్లో ఇల్లు ఉంది కాబట్టి ఏదో సర్వే అవుతున్నాను, లేకపోతే చాలా బాధపడాల్సి ఉంటుంది. సో ఇప్పటికీ నేను మ్యారేజ్ చేసుకోలేకపోతున్నా అంటే కారణం ఇంకా దీని మీద స్టెబిలిటీ లేదు. ఈ ఇండస్ట్రీలో నేను ఇంకా ఉంటానా, ఎప్పుడు ఆగిపోతానా తెలియదు కాబట్టి, సో అందుకోసమని ఎవరైనా వస్తే ఒకసారి ఆలోచించరండి అంతే. చాలా మంచి విషయాలు చెప్పారు. సినిమా అంటే కష్టాలన్నీ మాకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారనమాట. సో ఇదండి ఏంటంటే ప్రతి ఒక్కరు నువ్వు హీరోలా ఉన్నావు, హీరోయిన్లా ఉన్నావు అంటే ఓ పొంగిపోయి వచ్చేసేయకండి ఊర్లో వదిలి. ఇక్కడ చాలా చాలా కష్టపడాలి. ఏంటంటే ఇది మహానగరం, మహా ఇండస్ట్రీ కూడాను. ఇందులో అంత ఈజీ కాదు ఛాన్సెస్ అనేవి. ఇప్పుడు చూస్తున్నారు కదా, కృష్ణ గారు లాంటి వాళ్ళే 7 years నుంచి ఉన్నా కూడా ఇప్పటికీ అవకాశాలు కరువైన పరిస్థితి. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా రండి సినీ పరిశ్రమలోకి అడుగు పెడదాం అనుకున్న వాళ్ళు. థ్యాంక్ యూ కృష్ణ గారు, మేము అడగగానే మా స్టూడియోకి వచ్చి మా కోసం మీ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీకు మంచి మంచి ఛాన్సెస్ రావాలని మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.